హలో అండి, టుడే ఈవినింగ్ విని వ్లాగ్. నేనైతే ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే నేనైతే సగం కట్ చేసిన పుచ్చకాయ అయితే ఉండిందండి. దాంతో అయితే జ్యూస్ చేసేద్దామని రెడీ అయిపోయానండి. ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాను, చూస్తున్నారు కదా. అది మొత్తం గుంట చేసేసి మొత్తం పుచ్చకాయని మొత్తం తవ్వేసి అందులో వేసేసాను మిక్సీ జార్లో. చూడండి, ప్రాసెస్ అయితే సూపర్. అది స్టార్ట్ అయిపోయింది. ఒక విషయం అండి, ఈరోజు సోమవారికి వెళ్ళడానికి ఎంతమంది వెళ్ళారండి? నాకైతే అదృష్టం దక్కలేదు. ఎందుకంటారా, మా వారు నేను అయితే వెళ్ళలేదండి గుడికి. ఎందుకంటే పిల్లలు తీసుకొని వెళ్ళాను, కళ్యాణం చూద్దామని వెళ్ళాను. మా వారు వేరే వర్క్ ఉందని బయటకు వెళ్ళారు. నేను కళ్యాణానికి వెళ్ళాను, పూజ అయిపోయింది. అక్కడ కూర్చునే టైంకి మా వారు కాల్ చేసి ఇంకొచ్చేసామ్మా, నేను వచ్చేసాను, టిఫిన్ కూడా చేయలేదు కదా అనేసి అంటే ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చేసానండి. కళ్యాణం చూసే అదృష్టం అయితే దక్కలేదు. నేను ఇప్పుడు కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశానండి. వాయిస్ ఏమైనా సరే కొంచెం ఇబ్బందిగా ఉంటే మాత్రం ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను మైక్ ఏమీ తీసుకోలేదు, స్టార్టింగ్ కదా. నేను మామూలుగా ఫోన్లోనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా సరే ఏమనుకోవద్దండి. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు ఇంటికాడ ఉంటాం కదా, ఇంటికాడ ఉండే వాళ్ళమైతే ఛానల్ స్టార్ట్ చేయకూడదని ఏమీ లేదు కదండి. ఏదో ఒకటి ట్రై చేస్తేనే కదా మనకు సక్సెస్ అంటూ వస్తుంది. ఈరోజు కాకపోతే ఇంకొకసారి అయినా సరే ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం మనం కూడా బాగా నేర్చుకుంటాం కదా అనే చిన్న ఆశతోనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది. ఇవన్నీ వేయకపోతే మనమైతే జ్యూస్ తాగలేము కదా. ఊరికి జ్యూస్ తాగలేం కదా అని కొంచెం పాప్కార్న్ కూడా చేశానండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి చూసేయండి.